హే! హలో ఆల్. ఇంతకు ముందు నా ప్రీవియస్ పార్ట్ 1, 2 చూసిన వాళ్ళకైతే ఈ పార్ట్ 3 ఏంటనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకా మేడం అయితే ఆఫ్టర్ 15 డేస్ తర్వాత డెలివరీకి వచ్చేయండి డైరెక్ట్‌గా అని చెప్పారు. ఇంకా 15 డేస్ తర్వాత వచ్చి హడావిడిలో రూమ్స్ చూసుకునే కన్నా దీన్ని ఇప్పుడే చూసుకొని వెళ్తే అప్పుడు వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది కదా! అండ్ మన బడ్జెట్‌లో ఏదైతే బావుంటుంది అండ్ ప్లస్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిచ్ నాతో పాటు 3 డేస్ ఇక్కడనే సర్వైవ్ అవ్వగలగాలి కాబట్టి ఇంకా నేను రిచ్ కంఫర్టే చూసుకోవాలి మెయిన్ నా కంఫర్ట్ కన్నా. సో, అందుకోసమనే రిచ్ ఎందులో అయితే ఉండగలడు, వాడు ఎందులో అయితే బావుంటాడనేదే రూమ్స్ అనేవి సెర్చ్ చేస్తున్నాను. ఇందులో 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి మంచిగా సూట్ రూమ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, డీలక్స్ ఉంది. మనం ఎంత బడ్జెట్ పెడితే అంత లగ్జరీ ఉందన్నమాట. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా ఆఫ్టర్ డెలివరీ చాలా ఖర్చులుంటాయి కాబట్టి అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత ఏ రూమ్ తీసుకుంటే బెటర్ అని ఇక్కడ నేను, మహి అయితే డిసైడ్ అవుతున్నాము. మొత్తానికైతే హాస్పిటల్‌కొచ్చిన వర్క్ అయితే పాజిటివ్‌గా, హ్యాపీగా టోటల్‌గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా దెన్ డెలివరీకే రావడము. ఇంకా ఆఫ్టర్ డెలివరీ మనకు ఫుడ్ విషయంలో రెస్ట్రిక్షన్స్ తప్పవు కాబట్టి ఏదైనా బిఫోర్ బేబీనే తినేసేయాలి. ఆ రోజైతే నాకు మండి చాలా తినాలనిపించింది. సో, అందుకోసమని మండి హౌస్‌కైతే వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచెళ్ళైతే నాకు కావాల్సినవి, బేబీకి కావాల్సినవి చిన్న చిన్న థింగ్స్, స్టఫ్ ఉండేనైతే తీసేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్ డెలివరీ మనం బయటికి రావడానికి ఉండదు కాబట్టి. ఇంకా దెన్ నెక్స్ట్ అప్‌కమింగ్ డెలివరీ సీరీస్ వస్తాయి. కీప్ సపోర్టింగ్ హ్యాస్. బాయ్.